ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే నెటిజన్స్ విమర్శిస్తున్నారో ఆ విమర్శలో కొంత అర్థమైతే ఉంది. కాకపోతే ఈ సినిమా మిరాయి పూర్తిగా అందులోంచి తీసుకున్నటువంటి కాపీ కొట్టిన కథ కాదు. అందులో కొంత ఇన్స్పిరేషన్ అయితే మనకు కనపడుతుంది. కానీ చాలా వరకు ఈ విలనిజం కానీ లేకపోతే ఆ హీరో సాగించే ప్రయాణం కానీ ఆ ఇన్సిడెంట్స్ కానీ కొంచెం డిఫరెంట్ లుక్లో ఉంటాయి. ఇక్కడ మిరాయి అని చెప్పేసి ఒక ఆయుధం ఉంటుంది. అక్కడికి వచ్చేప్పటికి అతని మనోధైర్యమే ఒక ఆయుధంగా సూపర్ స్టార్కి కృష్ణకి నిలబడుతుంది. సో ఆ భాగంలోగా ఒక ప్రేయస్ గురించి ఒక ప్రియుడు ప్రియుడు తపన మహాబలి సినిమాలో కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రేక్షకులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. కాకపోతే 1984లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకి ఎన్నో మంచి సినిమాలు వచ్చినా కూడా ఆ మంచి సినిమాలు పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. మీరు కనుక చూసుకుంటే అగ్నిపర్వతం సినిమా చాలా సెంటర్స్లో 49 రోజులు తీసేశారు. 50 రోజులు కూడా అవనివ్వలేదు. అలాగే వజ్రాయుధం సినిమా అది అంతే, ముద్దాయి సినిమా అది అంతే, పల్నాటి రుద్రయ్య అది అంతే. ఇలాగా చాలా సినిమాలండి. ఆయన సినిమాలు చాలా అద్భుతమైన కథతో తీసినవి 100 రోజులకి ముందు తీసేయటం, 50 రోజులకి ముందు తీసేయటం ఇలా జరిగేవి. ఆ రోజుల్లో ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల ఆ రాజకీయ రంగం పురుముకోవడం వల్ల ఆయన మంచి సినిమాలు కూడా ఇంకా బాగా ఆడలేదు, రావాల్సినంత పేరు రాలేదు. ఇది నాకున్నటువంటి నిశ్చితాభిప్రాయం. అలాగే ఆయన నటించినటువంటి మరో సినిమా ఉంది పచ్చని కాపురం, జయస్తాస్ అందులో అద్భుతమైన పాట పాడతారు. ఆ సినిమా కూడా అంతే, అది చాలా మంచి సినిమా. అది కూడా చాలా బాగా వెళ్ళవలసిన సినిమా కొంతకాలం తర్వాత థియేటర్స్ నుంచి తీసేయడం జరిగింది. సో అదే కవులోకి అసలు పేరు రాకుండా ఉండిపోయిన చిత్రం మహాబలుడు 1969లో ఆ కళాత్మకంగా తీసిన ఆ సినిమా ఇంకా విజయవంతం కావాలి. కానీ ఆ సినిమా ఇంకా విజయవంతం కాలేదనే నా నిశ్చిత అభిప్రాయం.